హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం తెలుసుకుందామండి. సో వివరాలైతే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బిల్లులు అయితే చాలా వరకే ఉన్నాయండి, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో అందులో మనకు సంబంధించి ఏప్రిల్ నెల ఆఖరు వరకు పీఎఫ్ పార్ట్ ఫైనాన్స్ లోన్స్, అలాగే ఎస్ఎల్స్ జమ కావడం జరిగింది, ఈఎల్స్ కూడా. సో అయితే ఇప్పుడు కొన్ని ఎస్ఎల్స్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తూ ఉన్నదండి. సో ఈ బిల్లులు చాలా రోజుల నుంచి ఇదే చూపిస్తూ ఉంది. సో బిల్లులు ఏవి జమ కావడం లేదు. సో బిల్లులో అయితే ఎటువంటి కదలిక లేదు ప్రస్తుతానికి. కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ బాండ్ల వేలం, సెక్యూరిటీ వేలం ద్వారా అయితే రావడం జరిగిందండి. ఈ డబ్బులతో అయినా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే అవకాశం ఉందేమో చూడవలసి అయితే ఉంది. కానీ కొంతమంది వాదన ప్రకారం చూస్తున్నట్లయితే కొంతమంది ఎన్నికలు అయిపోతూ ఉన్నాయి కదా, ఇక ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే, ఇంకా పేమెంట్స్ ఏవి రావు అని కూడా అనక మానడం లేదండి కొందరైతే. సో మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సో పెండింగ్ బిల్లు మీలో ఎవరికైనా జమ అయినట్లయితే దయచేసి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.